వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మనకి మంచి దినాన్ని దయచేసిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈరోజు మన వాగ్దానము ఇర్మియా 30:19. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంబరపడుచు వారి స్వరము వినబడును. అనేకులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. అల్పులు కాకుండా నేను గనులుగా చేసేదను. అట్లా రెండవ వాగ్దానాన్ని కూడా మనం చూద్దాం. యెషయా 59:11. నేను యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉపుకుచు నీటి ఊట వలెను ఉండేదవు. చూడు, దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. మనందరికీ ఇంత మంచి వాగ్దానం ఇస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్షేమకాలంలో తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచుదును. నీవు నీరు కట్టిన తోట వలె. నీరు లేని తోటలు ఎట్లా ఉంటాయి, నీరు కట్టిన తోటలు ఎట్లా ఉంటాయి. నీరు కట్టిన తోటలు పచ్చగా, ఈ పచ్చగా తోటలు మంచి ఇది చేస్తూ ఉంటాయి, బిచ్చుగురిస్తూ మంచిగా తోటలు బాగా పెరుగుతాయి. అలాగే దేవుడు మన ప్రార్థనలు విని, మన మొరలు విని మనల్ని కూడా అలా ఆశీర్వదించాలని గొప్ప దేవుణ్ణి మనం వేడుకుందాం. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉబ్బుకుచు నీటి ఊటల వలె ఉండేదవు. నీటి ఊటల వలె ఉండేదవు. కాబట్టి ఈరోజు ఈ రెండు వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఉదయకాలంలో ఈ బైబిల్ చదవండి. ఒక పాఠం చదివి ప్రార్థన చేసుకోండి. ఉదయకాలంలో లేకుండా ప్రార్థన చేయండి. మీరు నమ్మకంతో, దేవుని విశ్వాసంతో ఆయన్ని ప్రార్థిస్తే ప్రతి ఒక్కటి ఆయన సహాయం చేస్తాడు. మన కుటుంబాల కోసం, మన కోసం ఆ దేవుని ప్రార్థనలో వేడుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి ప్రభావైనా గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభావైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని మీకు వెళ్ళేస్తున్నాను. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి, నరుల నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన తండ్రి, నేను నమ్ముకున్న బిడ్డలను కనుక ప్రభా నీకు మా తోడుగా ఉండి మా కుటుంబాలను 30, 60, 100 దీవించి ఆశ్రయించి కాపాడాలి. అలాగే ప్రభా మా ఈరోజు మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రభానైనా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతను తీసివేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ప్రభానైనా తండ్రి, షాప్ విషయంలో సాయం దయచేయండి. ఆగిపోయిన ప్రభా, పొలం విషయంలో కూడా ప్రభా నిశ్చితమైంటే ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో తండ్రి, వారి మనసులను మార్చి మా పొలాన్ని మా ఉత్పాదన పరచడానికి సాయం దయచేయండి. వాళ్ళ ప్రభా మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు తండ్రి, సమస్యలో సాధ్యమే కనుక ప్రభా మానమాతలుగా నీ ముందు పాదాల ముందు చేరి వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం తండ్రి. నిశ్చితమై ఉంటే ప్రభా నాయన మాకు సకాలంలో ప్రభావైనా మా పొలాన్ని మాకు స్వాధీన పరిస్థితులను మాకు నాయకులమైన సమస్యలన్నీ తీర్చుకునే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభావితమైన విషయంలో కూడా సహాయం దయచేయండి. అలాగే అలాగే ఎంతమంది బిడ్డలై ప్రభావైనా ఈ ఉదయకాలంలో మీకు వారి కుటుంబ అవసరాల నిమిత్తం అయితేనేమి, వారి ఆరోగ్యాల విషయం అయితేనేమి, మాలాగా ఆర్థికపరమైన సమస్యల విషయం అయితేనేమి ప్రభావ బిడ్డలు మొరపెట్టుచున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశ్రయించండి, కృపలో భద్రపరచండి. ప్రభానైనా అడుగుడి యువబడి తట్టుడి తీయబడిన సెలవిచ్చిన తప్ప గొప్ప దగ్గర మేము ఏదైనా అడుగువారమే కానీ బలవంతంగా తీసుకున్నారని కాదు కనుక ప్రభానైనా నీ చిత్తమై ఉంటే ప్రభా ఇదిగో ప్రభా ప్రతి కుటుంబంపై ప్రభా నీ ఆశీర్వాదాలు కుమ్మరించగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా
అలానే తండ్రి ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా నీ వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు అంతా మీరే ఉండి నడిపించండి ప్రభా. అలాగే ఎంతమంది ఏమైనా బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థిస్తున్నారు, బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. నూతనంగా కాలేజీలు చేరిన బిడ్డలను ప్రభానైనా కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ఉదయకాలం లేచి ప్రభా డ్యూటీలకు వెళుతున్న బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశించిన ఆ బిడ్డలు క్షేమంగా డ్యూటీలో చేరి అక్కడ ఎలాంటి సమస్యలు ఇరుకు ఇబ్బందులు లేకుండా ప్రభా మళ్ళీ తిరిగి ప్రభానైనా కుటుంబంలో చేరే వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకొని కుటుంబంలో చేరి నేను ఆశించే బాధ్యత దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహిగల తండ్రి బాబా, సమస్తము ఎరిగిన దేవుడివి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపులు ఎరిగిన దేవుడు కనుక ప్రభానైనా నువ్వే గొప్ప దేవుడు ప్రభా. ఇదిగో మా ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో ప్రభా అలాంటి కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. ఆ కుటుంబాలను 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన. వారు ఏ అవసరత నిమిత్తమైన అడుగుతున్నారు, ప్రతి అవసరతను తీర్చండి ప్రభా నాయన. ప్రభా నువ్వు వాగ్దానం చేసి ప్రభా ఇచ్చే దేవుడు కనుక ప్రభా నాయన, నీవు మాట తప్పని దేవుడు కనుక ప్రభా నాయన, నువ్వు గొప్ప దేవుడు కనుక ప్రభా మా నిమిత్తమై ప్రభా నువ్వు సిలువలో మరణం ఉందని గొప్ప దేవుడు కనుక ప్రభా నాయన, నువ్వు మా సమస్యలందరినీ తీర్చి ప్రభా మేము ఎల్లప్పుడూ నిన్ను కొనియాడే భాగ్యం దయచేయండి. ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేసి ఆ బిడ్డల ప్రభా నీ మందిరంలో ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యం దయచేయండి. అలాగే నీ ప్రభా వాక్య పరిచయం చేస్తున్న ప్రభా వృద్ధులు ప్రభా నాయన వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించండి. వృద్ధాప్యంలో వారు మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారిలో ఉన్న బలహీనతలు తీసేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది అయి ప్రభానైనా వృద్ధాప్యాన్ని వాక్య పరిచయం చేస్తున్నారు, ఆ బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళండి ప్రార్థిస్తున్నాం. అలాగే ఎవరి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించారు. పెద్ద బిడ్డను మీరు పేరు పేరు వర్షం దీవించి ఆశించండి. ఉదయకాలం సాయంకాలం మీ తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. మా బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. వారి ఉద్యోగాలు మీరు తోడుకొనండి, వారి ప్రయత్నాలను మీరు తోడుకొనండి, వారి ప్రార్థన మీరు ఆలోచించడం మొదలు మీరు విని వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను.